హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే క్యారెట్ ఫ్రై అండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా అయిపోతుంది. వాటికి కావాల్సిన ఐటమ్స్ చెప్తున్నాను చూడండి. నేను క్యారెట్ తురిమి పెట్టుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు. ఇది వచ్చేసి మొన్న మీకు వీడియోలో పెట్టాను కదండి, ధనియాలు, చిన్నులపాయ పొడి. ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది వీడియో ఉంది మన ఛానల్లో. కొత్త వారి కోసం ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ధనియాలని సిమ్లో ఉంచి వేయించాలండి. అవి ఆరిపోయిన తర్వాత, చల్లారిన తర్వాత వాటిలో ఒక చిన్నులపాయ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ధనియాలు, చిన్నులపాయ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడి అనేది కర్రీస్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి కర్రీస్ అనేవి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు మనం క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ఇదిగో చూడండి, నేను గ్యాస్ పైన బాండీ పెట్టేశానండి. ఇప్పుడు మనం బాండీలో ఈ క్యారెట్ తురిమి పెట్టుకున్నాం కదా, ఆ క్యారెట్ అంతా వేసుకుందాం. ఈ క్యారెట్ వేసుకొని సిమ్లో ఉంచేసి వేయించాలండి దీన్ని. ఇప్పుడు నేను అంతా వేసేస్తున్నాను. చూడండి, క్యారెట్ అనేది వేసాను కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ ఇందులోనే వేసుకొని ఇందులో వాటర్ అంతా కొంచెం పోయే వరకు వేయించుకుందామండి. ఇదిగో చూడండి, క్యారెట్లో ఉన్న వాటర్ అంతా పోయిందండి, వేపాం కదా. సాల్ట్ కొంచెం వేసి ఇలా ఫ్రై చేసాము. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. చూడండి, క్యారెట్ తీసాం కదా. ఇప్పుడు బాండీ పెట్టేసి దీంట్లో ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఆయిల్ వేసాం కదా, ఆయిల్ అనేది వేడైపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోనే పోపు దినుసులు వేసుకుందాం. ఇప్పుడు ఇవి కొంచెం వేపాలండి. వేపిన తర్వాత మనం కరివేపాకు అనేది వేద్దాం. ఇదిగో చూడండి, ఇవి కొంచెం వేగినాయి కదా. ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకొని వేయించుకుందాం. ఇదిగో చూడండి, తిరగమాత అనేది అయిపోయింది, వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దామంటే, ఇందాక క్యారెట్ తురిమి వేపి ప్లేట్లో తీసుకున్నాం కదండి, అది ఇందులో వేసుకుందాం. మొత్తం ఇందులో వేసేసి అంతా కలిపేద్దాం. ఇదిగో చూడండి, అంతా కలిపి వేపాం కదా మనం. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందాం. స్టార్టింగ్లో కొంచెం సాల్ట్ వేసామండి మనం, మీ టేస్ట్కి సరిపోయినంత వేసుకోండి. ఇప్పుడు ఇదంతా నీట్గా కలుపుకొని కొంతసేపు ఫ్రై చేసుకుందాం. చూడండి, క్యారెట్ అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. మీ టేస్ట్కి సరిపోయినంత కారం వేసుకోండి. ఇప్పుడు ఇదంతా నీట్గా కలుపుకుందాం. కారం వేసి కలిపాం కదండి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచేసి వేపాలి. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసాం కదండి 5 నిమిషాలు. దీంట్లో ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు, చిన్నులపాయ పొడి, అది ఇందులో వేసుకోవాలి. ఈ చిన్నులపాయ పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై అనేది. ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం. ధనియాల పొడి వేసాం కదండి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాం. దీన్ని ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచేసి వేయించండి. మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్. ఇప్పుడు దీన్ని సిమ్లో ఉంచేసి వేయించాం కదండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొక 5 నిమిషాలు సిమ్లో ఉంచేసి వేపుకోవాలండి. అంతే ఫ్రెండ్స్, క్యారెట్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్.